చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9 ఇవ్వాలదండి మీరు చాలా పొరపాటు పడ్డారు. పొరపాటు ఏంటో నాకు ఒకసారి చెప్పండి. చాలా హీట్ పుట్టించింది. రైజ్ యువర్ వాయిస్ మ్యామ్, లెట్స్ నాట్ షౌట్. ఓకే, బట్ ఒక పర్సన్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ ఉండాలి. హరీష్ గారు. ఎవరు అంకుల్, ఎవరు గుండు? నేను సారీ చెప్పాను, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. నేను కూడా ఏదో మాట్లాడలేదు, సారీ. సో రైట్ నాతో పాటు ఉన్నారు హరిత గారు, హరీష్ గారు. ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారో అని తెలుసుకోవాలండి ఖచ్చితంగా. విత్ ఆల్ ద ఇమోషన్స్ తను ఎలా ఉంటారో మీకు తెలుసు పర్సనల్ గా, యాజ్ ఎ పర్సన్. కాల్ వచ్చి సెలెక్ట్ అయ్యాను వెళ్తున్నా అన్నప్పుడు ఫస్ట్ దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? ఒక 2017 సమ్వేర్ ఏదో ఒక యాక్సిడెంట్ లో ఉన్నారు, ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు. సో అప్పుడు కుదరలేదు. అసలు హరీష్ గారితో మాట్లాడితే చాలా టాపిక్స్ వస్తాయి బేసికల్ గా. మరి హౌస్ లో అలా ఉంటే ఖచ్చితంగా వార్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆ నేచర్ నచ్చదు అని అనుకుంటే ఆయనకి బయట కూడా ఎవరు ఉండరు. ఆయన కషాయం లాంటి వాళ్ళు, కానీ అది హెల్త్ కి ఎంత మంచిది. సరే, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు, హౌస్ లోపలికి. సో ఈ 1 వీక్ ఆయన ఆట తీరే విధంగా ఉంది. తన కోసం తను బిగ్ బాస్ కి వెళ్ళారు. యాక్చువల్గా నేను ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవడానికి కానీ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కానీ అలా ఏమీ వెళ్ళలేదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో 2 days నుంచి ఫుడ్ తినలేదు, తినండి అని చెప్తున్నప్పుడు లేదు నేను ఉండగలను అన్నారు. ఆయన పిలిచారు హరిత హరీష్ అని, ఎమ్మటే సెకండ్ దాంట్లోనే అన్నారు. సో బట్ ఇదంతా రావడానికి రీజన్ ఎక్కడైతే మొదలైందో, సో అది కూడా మాట్లాడితే, అది కూడా పుట్ అక్రాస్ చేస్తే బాగుంటుంది అనేది. సాంగ్ అమ్మాయిలతోనే మాట్లాడతావు అనేసి అనే టాపిక్ కానీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ జియో అనే వర్డ్ ఏదైతే వచ్చిందో, అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరా? ఆడవాళ్ళు గట్టిగా ఫైట్ చేయలేరా? మగవాళ్ళే చేయగలరా? ఒక వీడియో ప్లే చేస్తాను. చూస్తుంటే చూడు, నీతో మెసేజ్ చెప్తున్నా, మమ్మీ డాడీతో ఎంత దూరంగా ఉన్నా, నువ్వు వెళ్ళి చూడటం కష్టంగా ఉంది. అదొక్కటే, మిగతా ఏమీ నాకు పెద్ద కన్సర్న్ చేయవు. మిస్ అవుతున్నారా మీరు? చాలా. జాబ్ పరంగా దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు చూసుకోకుండా మాట్లాడకుండా అయితే లేవు. అగ్ని పరీక్ష జరిగినప్పటి నుంచి ఇవాళ రోజు వరకు ఫిజికల్గా కానీ ఇమోషనల్గా కానీ ఆ టాస్క్ ఇంకా క్యారీ అవుతుంది ఈయనకొక్కడికి. యాక్చువల్గా ఆ రోజు ఇంటికి వచ్చారు మార్నింగ్ 4 o'clockకి రాగానే. ద మూమెంట్ ఐ ఓపెన్ ద డోర్, నాకు చూడంగానే అసలు భయం కాదు, ఐ వాజ్ లైక్ వెరీ, ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అసలు నిజంగానే. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా హీట్ పుట్టించింది. బట్ ఒక పర్సన్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అగ్ని పరీక్ష మొదలైందో అప్పటి నుంచి హృదయ మానవుడిగా, అలాగే మాస్క్ మెన్ గా ఎంతో మంది హార్ట్స్ అయితే తీసుకున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ హరీష్ గారు, సారీ హరిత హరీష్ గారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు హరిత గారు. సో ఈవిడ అలా పిలిస్తే కూడా ఊరుకోవట్లేదు, హరిత హరీష్ గారు ఉన్నారు. సో లోపల మన మాస్క్ మెన్ ఎలా నచ్చుతున్నారు, బయట ఎలా ఉంటారు, ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం హరిత గారితో. సో హాయ్ హరిత గారు. హలో సువర్ణ గారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. సేమ్ హియర్. యా, సో మీడియా అంటే కొంచెం దూరంగా ఉంటారు, అంటే మీ లైఫ్ స్టైల్ వేరుంది, ఆయన లైఫ్ స్టైల్ వేరుంది. సో కొంచెం కొత్తగా ఏంటంటే ఆయన కాంటెంట్ అనేది కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఆడియన్స్కి. బట్ ఆయన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారో అని తెలుసుకోవాలండి ఖచ్చితంగా. స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో అలానే యాజ్ ఇట్ ఈస్ ఇంట్లో కూడా, అంటే నాట్ విత్ ఆల్ ద ఇమోషన్స్. సో ఇప్పుడు మేబీ ఇంట్లో సంథింగ్ ఏదన్నా ఆయనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఏదన్నా కూడా డెఫినెట్లీ మేమిద్దరం డెకోరం మేము అది మెయింటైన్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ఏది ఉన్నా కూడా వీల్ జస్ట్ డిస్కస్ అండ్ అది అక్కడితో అయిపోద్ది. బట్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం అనమాట, అది సెట్ రైట్ అవడానికి కోసం. ఓకే, హరిత హరీష్ ఎట్లా వచ్చింది ఆయనకి ఇట్లా? అంటే బేసిక్గా హస్బెండ్ పేరు తర్వాత అట్లా చెప్తారు యాక్చువల్లీ, మనం ఎప్పుడైనా చెప్పుకోవాలనుకున్నా కూడా. బట్ ఫస్ట్ టైం ఆయన ఓపెన్గా కెమెరా ముందు కావచ్చు, ఇప్పటి వరకు కూడా హరిత హరీష్ మాస్క్ మెన్తో పాటు మేము మీ పేరుని కూడా కలిపి పిలుస్తున్నాం. ఇది ఆయన లైఫ్లో ఎప్పుడు వచ్చింది అసలు? ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ యాక్చువల్గా. మోస్ట్లీ ఈవెన్
తనంతట తనే తీసుకొచ్చారు. సీతారాములు అని అంటాం కదా, అదే రాముడు సీత అని చెప్పి అని అన్నాం కదా. సో అందుకని హరిత హరీష్, 2 శరీరాలు ఒకటే ఆత్మ, ఫస్ట్ నుంచి అదే నమ్ముతారు ఆయన. సో యా, ఆ ఐడియాలజీస్ తన కొంచెం అవి స్ట్రాంగ్గా నమ్మే పర్సన్ యాక్చువల్లీ. సో అవి ఉండాలి, ప్రతి మనిషికి కూడా ఉండాలి, ఇట్ ఇస్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ యాజ్ వెల్ అని చెప్పేసి అని అంటారు అన్నమాట. సో అలాగే అలా హరిత హరీష్ అని రావడం జరిగింది. ఈవెన్ మా మ్యారేజ్ ఆల్బమ్స్ లో కూడా ఎక్కడైనా సరే అంతా మొత్తం అంతా కూడా హరిత హరీష్ అనే ఉంటుంది. హరిత హరీష్ అనే ఉంటుంది. కాదు, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? It's not a proposal kind of thing, but yes, ఒకళ్ళ ఐడియాలజీస్ నచ్చి we expressed to each other actually. Yes, okay, this is what a good human being కి ఉండాల్సిన క్వాలిటీస్ అని నాకు నచ్చి అలాగే కొంచెం బ్రాడ్ స్పెక్ట్రమ్లో నేను కూడా మరి నేరో మైండెడ్ లాగా కాకుండా, అమ్మాయి ఇప్పుడు ఇవాళ రేపు తెలుసు కదా ఎట్లా మరి కొంచెం సెన్సిటివ్గా కాకుండా అట్లా కాకుండా, యా ఆ క్వాలిటీస్ ఉన్నాయి, మ్యాచ్ అయినాయి ఇద్దరికి. సో వి ఎక్స్ప్రెస్ టు ఈచ్ అదర్. సో రైట్ నౌ ఏం చేస్తున్నారు మీరు? జాబ్ చేస్తున్నారని విన్నాను. జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు డే షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ రెండు ఉంటాయి, బట్ షో పాపం ఏ టైంలో మీరు చూస్తున్నారు అసలు? మరి మీరు అది చెప్తున్నాను కదా, అది నాకు ఒక మల్టీ టాస్కింగ్ అవుతుంది. అదే నడుస్తుంది, ఇదే నడుస్తుంది, కొంచెం అవుతుంది, బ్యాలెన్స్గా కుదరట్లేదు, బ్యాలెన్స్ అయితే అవ్వట్లేదు, బట్ ట్రైంగ్ టు మేక్ ఇట్. నేను మన హరీష్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ మీరు కాల్ ఎలా తీసుకున్నారు బిగ్ బాస్ కంటే, నాకు చాలా ఇంట్రెస్ట్, నేను ప్రతి సీజన్ ఫాలో అవుతానన్నారు. సరే, తన ఇంట్రెస్ట్ ఓకే, ఫస్ట్ మీతో షేర్ చేశారు. తను ఎలా ఉంటారో మీకు తెలుసు పర్సనల్గా, యాజ్ ఎ పర్సన్ మా అందరికీ తెలియదు. తర్వాత ఐడెంటిఫై చేసాం మేమందరం కూడా. కాల్ వచ్చి సెలెక్ట్ అయ్యాను వెళ్తున్నా అన్నప్పుడు ఫస్ట్ దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? అక్కడ అది ఆ మూమెంట్లో ఫీల్ అవ్వడం కాదు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే ఈ సల్మాన్ ఖాన్ షో ఎప్పటి నుంచి అయితే నడుస్తుందో ఎవ్రీ సీజన్ చూసేవాళ్ళము. అది కూడా అలాగే ఈ తెలుగులో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను ఓన్లీ జస్ట్ ఫస్ట్ 2 seasons చూసాను, టు బి ఫ్రాంక్. తర్వాత నుంచి బట్ హీఈస్ ఫాలోయింగ్ ఎవ్రీ టైమ్. సో ఆబ్వియస్లీ కామనర్స్కి అవకాశం ఉంది దాంట్లో అన్నప్పుడు కూడా, ఒకసారి 2017 ఆర్ సమ్వేర్ ఏదో ఒక సీజన్లో కూడా సేమ్ ఇట్లానే కామనర్స్కి పంపిస్తున్నారు అన్నప్పుడు కూడా బై దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్ యాక్సిడెంట్లో ఉన్నారు ఆయన, బెడ్ రెస్ట్లో ఉన్నారు. సో అప్పుడు కుదరలేదు, సీరియస్గా ట్రై చేయలేదు అండ్ స్కోప్ లేదు కదా. సో బట్ ఈసారి ఎప్పుడైతే ఇమీడియట్గా తెలిసిందో, సో ఇది నాకు తెలిసి ఎట్లా అనిపించిందని అనేది ఫస్ట్ నుంచి ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ నాకు తెలుస్తుంది కదా. సో డెఫినెట్లీగా రాగానే వెళ్తారని తెలుసు. సో ఏ లెవెల్ వరకు వెళ్ళాలి, తనకున్న ఇంట్రెస్ట్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా. సో ఆ పర్టికులర్ టైంలో డిఫరెంట్గా అనిపించడం ఏమి ఉండదు, బికాజ్ అది ఫస్ట్ నుంచి తెలుసు కదా నాకు. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, సో ఆ షోని ఫ్రమ్ విచ్ పాయింట్ ఆఫ్ వ్యూ హీఈస్ లుకింగ్ ఎట్ ఇట్ అనేది, సో అది ఫస్ట్ నుంచి క్యారీ అవుతున్న ఒక ఎమోషన్ అది. ఓకే, మొత్తానికి ఆయన ఇంట్రెస్ట్తో ఈరోజు హౌస్లో ఉన్నారు. అసలు హరీష్ గారితో మాట్లాడితే చాలా టాపిక్స్ వస్తాయి బేసికల్గా ఇంటరాక్షన్ చేసినప్పుడు. అండ్ ఒక పాయింట్ అయితే ఓపెన్గా మాట్లాడుకోవాలి, చాలా ముక్కుసూటి మనిషి, మొఖమ్మే చెప్తాడు. కొంచెం ఇప్పుడు మనం ఎవరైనా పొగడాలనుకోండి, ఒక 2 లైన్లు ఎక్కువ చెప్తాం, ఆ ఒక్క లైన్ కూడా ఆయన చెప్పరు. మరి హౌస్లో అలా ఉంటే ఖచ్చితంగా వార్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే మనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ అవుతుంటారు. మీకేమనిపిస్తుంది అసలు హౌస్లో తనని చూస్తుంటే? ఇప్పుడు ఆ నేచర్ నచ్చదు అని అనుకుంటే ఆయనకి బయట కూడా ఎవరు ఉండరు. ఓకే, రైట్. డెఫినెట్లీ సార్ చెప్పినట్టు, హరీష్ గారు చెప్పినట్టు, ఆయన కషాయం లాంటి వాళ్ళు, కానీ అది హెల్త్కి ఎంత మంచిది. ఆబ్వియస్లీ నా లాంటి వాళ్ళు అనుకో, డెఫినెట్లీ కూల్ డ్రింక్ కన్నా కషాయం ప్రిఫర్ చేస్తాను నేనైతే. అది నచ్చకపోయినా కూడా హెల్త్ బెనిఫిట్ కాబట్టి నేను దానికి సపోర్ట్ చేస్తాను యాక్చువల్లీ. సో అట్లాగే తన ఐడియాలజీ కానీ, ఒక పర్సనల్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన క్వాలిటీస్ కానీ, తను అది క్యారీ చేసే వే ఉంటుంది కదా. సో స్ట్రాంగ్ బిలీవ్ చేస్తూ దాన్ని ఇది రైట్, దిస్ షుడ్ బీ, ఇది ఇలానే ఉండాలి అనేది, అది చాలా తక్కువ మందిలో చూస్తాం యాక్చువల్గా మనం. అది చాలామందికి నచ్చదు కూడా, ఈవెన్ రిలేటివ్స్లోనే చాలామందికి చెప్పడం అనేది నచ్చదు అది చాలామందికి. బట్ తన ఇది ఇంటెంట్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్, నా సోల్, నా అంతరాత్మకి నేను నచ్చాలి. సో దానికే స్టిక్ అయి ఉంటారు. ఇంకా మిగతా నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఆయనకి అటాచ్ అవుతారు, లేదనుకుంటే అక్కడ వరకే జర్నీ అనేసి వచ్చేస్తాం. ఓకే, సరే. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు, హౌస్ లోపలికి. సో ఈ 1 week ఆయన ఆట తీరే విధంగా ఉంది,
మీకు ఎట్లా అనిపిస్తుంది హౌస్లో అంటే మీ హస్బెండ్గా కాకుండా ఒక కామనర్గానే ఎట్లా అనిపించింది అసలు యాక్చువల్లీ? ఆట తీరు అనడం కన్నా దట్స్ వాట్ ఈజ్ రియాలిటీ అని అనుకోవచ్చు. యాక్చువల్గా ఉన్నది అనిపించింది మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం. తన కోసం తను బిగ్ బాస్కి వెళ్ళారు. యాక్చువల్గా నేను ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవడానికి కానీ ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కానీ అలా ఏమీ వెళ్ళలేదు కదా బిగ్ బాస్లోకి. సో డెఫినెట్లీ బయట కూడా ఏదైనా నచ్చలేదు అని అంటే టక్మని చెప్తారు. అది చెప్పా కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంతా కూడా. సో ఆబ్వియస్లీ హౌస్లోనే అలాగే ఉన్నారు. ఆయన పాయింట్స్ని పుట్ అక్రాస్ చేస్తున్నారు. యా డెఫినెట్లీ ఆయన చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కెమెరా మీద. యా హీస్ ప్లేయింగ్ గుడ్. మిస్ అవుతున్నారా మీరు? చాలా లేము యాక్చువల్గా. ఇట్లా అట్లీస్ట్ జాబ్ పరంగా దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు చూసుకోకుండా మాట్లాడకుండా అయితే లేము. అట్లీస్ట్ ఇంత లాంగ్ పీరియడ్కి ఈవెన్ ఉన్నా కూడా అయితే మనకి వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవాళ రేపు. సో మాట్లాడుకోకుండా చూసుకోకుండా అయితే లేము ఈ 20 yearsలో. 15 years ఆఫ్ మ్యారేజ్. 15 years అయింది మ్యారేజ్. ఓకే 15 yearsలో ఎప్పుడు దూరంగా లేరు. దూరంగా ఫర్ ద ఫస్ట్ అది ఉండాల్సి వచ్చినా కూడా చెప్తున్నాను కదా మాట్లాడుకోకుండా చూసుకోకుండా అయితే లేము. ఓకే ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. పొట్టి చూస్తుంటే చూడు నీకే మెసేజ్ చెప్తున్నా. మమ్మీ డాడీతో ఏంటో దూరంగా ఉన్నా. నువ్వు వెళ్ళి చూడటమే కష్టంగా ఉంది. అదొక్కటే, మిగతా ఏమీ నాకు పెద్ద కన్సర్న్ చేయవు. నేను వెళ్ళి 2 రోజులు ఉంటే కష్టంగా ఉంది అంతే. ఎన్ని రోజులు కదా ఒకరోజే అంతే కదా. నేను మార్నింగ్ వచ్చా. అదొక్కటే చాలా కష్టంగా ఉంది. నీకే చెప్తున్నా పొట్టి టెలికాస్ట్ చేస్తే చూడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే అది బిగ్ బాస్ తెలియచేయండి హరితకి ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అని. ఓకే ఎందుకంటే చెప్పా కదా బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్కి వచ్చాము కాబట్టి ఐ ఓ హిమ్ సంథింగ్. సో ఐ గివ్ మై బెస్ట్. నా ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తా. తర్వాత మనం నమ్ముకున్న సామాన్యుల నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ టు దట్. అంటే మన కోసం మనం నమ్ముకున్న వాళ్ళ కోసం కొంచెం కష్టంగానే ఉంది. ఏంటి అసలు యాక్చువల్లీ చాలా బాగుంది. అంటే ఒక బాండింగ్ అనేది ఎట్లా ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటా. ఆయన పేరుకి ఏదో హైప్ అవడం కోసం హరిత హరీష్ అని చెప్పుకోలేదు. లిటరల్లీగానే యాజ్ ఎ పర్సన్ తన లోపల ఇది ఉంది అని మాత్రం ఈ వీడియో క్లియర్గా తెలుస్తుంది. సో వాట్ యూ సే యాక్చువల్లీ అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. సో ఎమోషనల్ అయ్యారా? నేను చూసాను ఆల్రెడీ అప్పుడు. సో నాకు అప్పుడే కొంచెం చాలా అంటే అది చెప్తాను కదా మాట్లాడుకోకుండా ఎప్పుడు లేము. అట్లీస్ట్ చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే ఎప్పుడు లేము. ఇంత గ్యాప్ వచ్చేసి ఈవెన్ నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వెళ్తున్నాను కన్నా అని చెప్పేసానంటే ఎప్పుడు మళ్ళీ ఎంతసేపట్లో వస్తామని చెప్పేసి అని అడుగుతారు. యాక్చువల్లీ దగ్గరే ఇల్లు బట్ యా సో అంత బాండింగ్గా ఉన్నాం కాబట్టి సో అనిపిస్తుంది కొంచెం నిజంగా చాలా మిస్సింగ్గానే అనిపిస్తుంది యాక్చువల్లీ. దట్టు ఇంకా ఇప్పుడు మీరు చూపించిన ప్రోమో కూడా నాకు చూసి తినలేదు అని అంటే యా సో తను మార్చుకోగలుగుతారు. తనలో ఉన్న ప్లస్ అదే ఆ హ్యూమర్ యాంగిల్తో కనెక్ట్ అవుతే ఎవరైనా సరే తనకి ఉన్న హ్యూమర్ యాంగిల్తో సో డెఫినెట్లీ అసలు ఆయన ఎవరు వదులుకోరు అనుకోరు యాక్చువల్గా. బట్ వాట్ ఈస్ దాట్ ఈజ్ మోర్ బాదరింగ్ హిమ్ అనేది ప్రజెంట్ ఇంట్లో. సో యా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది నేను లైవ్లో చూసినప్పుడే నాకు ట్రిగర్ అయినాయి యాక్చువల్గా. బట్ అది మళ్ళీ నాగార్జున గారు సార్ ఎపిసోడ్ వచ్చేంత వరకు పాయింట్అవుట్ అవ్వలేదు. యా నాకు ముందే ట్రిగర్ అయినాయి యాక్చువల్గా. దిస్ మైట్ బి ద రీజన్ ఇట్లాంటివి అయి ఉంటాయి అని చెప్పేసి అన్నట్టు. సో యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో 2 days నుంచి ఫుడ్ తినలేదు తినండి అని చెప్తున్నప్పుడు లేదు నేను ఉండగలను అన్నారు. అంటే ఆ టాపిక్కి బాగా హర్ట్ అయ్యారు. అంటే నాగార్జున సార్ నేను హరీష్ అని పిలుస్తాను హరిత హరీష్ అని పిలవను. ఆ క్లిప్ ఏవి చూపించారు కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఆ సీరియస్నెస్ వల్ల ఈయన కొంచెం ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. అంటే మీకేమనిపిస్తుంది? మేబీ అదే లోపల పెట్టేసుకున్నాడు అంటారా ఏంటి అసలు? ఆయన పిలిచారు హరిత హరీష్ అని ఎమ్మటే సెకండ్ దాంట్లోనే అన్నారు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే హౌస్ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ సో వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అలా అనిపించుకోండి వాళ్ళు మిమ్మల్ని అలా పిలుస్తారా లేదా అనేసి. సో బట్ ఇదంతా రావడానికి రీజన్ ఎక్కడైతే మొదలైందో సో అది కూడా మాట్లాడితే అది కూడా పుట్ అక్రాస్ చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగిందని అంటే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుంటే దెర్ ఈజ్ అ గుడ్ ఒక మన ఎందుకంటే సొసైటీలో మనం ఇప్పుడు ఒక నేషనల్ టెలివిజన్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో యా ఈ ఇమాన్యుయల్ గారు అంటాం అది పర్సనల్గా
సి జియు అనే వర్డ్ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ యాక్చువల్లీ బికాజ్ దాని వెనకాల చాలా పెద్ద రీజనే ఉంది. అలాగే సెకండ్ టైం టాన్ చేయటం అమ్మాయిలతోనే మాట్లాడతావు అనేసి అనే టాపిక్ కానీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ జియో అనే వర్డ్ ఏదైతే వచ్చిందో అది నేను యాక్చువల్గా లైవ్ చూసేటప్పుడే వీళ్ళు వాళ్ళ లోపల స్కిట్ వేసుకుంటున్నారు ఓనర్స్, టెనెంట్స్ అందరూ కొంతమంది బయట కూర్చున్నారు, లోపలికి బయటికి తిరుగుతున్నారు. సో ఐ హర్డ్ ఇట్. సో ఇట్ వాజ్ మేబీ అ ఫన్ టు ద పబ్లిక్, కానీ నాకు అప్పుడే చివుకు అనిపించింది యాక్చువల్గా. దాని వెనకాల రీజన్ ఏంటంటే బికాజ్ అగ్ని పరీక్షలో ఆయన ద కైండ్ ఆఫ్ ఇట్స్ అ డేర్ ఆర్ డై. ఓకే, సో చాలా డేర్ ఆర్ డైలో చాలా టాస్క్లు పెట్టారు, అందరూ అన్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే దాన్ని సస్టైన్ చేసుకుంటూ సెలెక్ట్ అయ్యారు, టాప్ 15లోకి వచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్, అందరూ చేశారు, ఈక్వల్గానే చేశారని అని నమ్ముతాను నేను. బట్ స్టిల్ ఇప్పుడు ఇవాళ రోజు వరకు అగ్ని పరీక్ష జరిగినప్పటి నుంచి ఇవాళ రోజు వరకు ప్రతి ఒక్క టాస్క్ జరిగిన ప్రతి టాస్క్కి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఆ టాస్క్ ఇంకా క్యారీ అవుతుంది ఈయనకొక్కరికి. మీకు అర్థమైందేమో నా పాయింట్. ఫిజికల్ గా వచ్చేసేమో హెయిర్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలప్పుడు బ్యూటిఫుల్ కనిపించాలనుకుంటాం, ఆయన అదే గుండెతోనే కనిపిస్తున్నాడు. ఇది గ్లామర్ ప్రపంచం అండ్ టెలివిజన్ మీద లుక్స్ ఇస్ ద మేజర్ ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేసేది. సో ఇప్పుడు ఆ టాస్క్ని ఫిజికల్గా కానీ ఇమోషనల్గా కానీ ఇంకా స్టిల్ క్యారీ చేస్తుంది ఈయనే. ఫోన్స్ పగలగొట్టుకున్నారు, యా దట్ ఈస్ ఆల్సో ఇమోషనల్ పాయింట్. బట్ వాళ్ళు వేరే ఫోన్ వచ్చి ఉంటుంది, వాళ్ళ పనుల్లో పడిపోయారు యాక్చువల్గా. ఫుడ్ తినటం కానీ ఏదైనా అది ఆ టాస్క్ వైజ్ ఆ టాస్క్ అక్కడితో అయిపోయినాయి అవి. ఓకే, తను టాటూ వేసుకుంది, షీ ఫీల్ ఇట్ యాజ్ మెమరీ అండ్ యా ఐ అగ్రీ, ఇట్స్ అ వెరీ గుడ్ మెమరీ యాక్చువల్లీ. సో దీన్ని ఎంత గ్రేస్గా ఆయన తీసుకొచ్చారు యాక్చువల్గా. ఆ రోజు ఇంటికి వచ్చారు మార్నింగ్ 4 o'clockకి రాగానే, ద మూమెంట్ ఐ ఓపెన్ ద డోర్, నాకు చూడంగానే అసలు భయం కాదు, ఐ వాజ్ లైక్ వెరీ, అసలు నేను నిద్ర మత్తులో ఉన్నా. బట్ స్టిల్ నేను ఎట్లా అంటే అసలు నా నోటమ్మట ఏం మాట రాలేదు జస్ట్. బట్ ఇంకా నేను అనుకుని ఇంకా దాని గురించి మాట్లాడితే మళ్ళీ తనకు కూడా ఇదే కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక పర్సన్ అంత లోలో ఫీల్ అవుతూ ఇంత డిప్రెషన్లో వాట్ ఈజ్ లైఫ్ అనే దీనిలో ఉన్నప్పుడు తను రైజ్ అప్ అవుతున్నప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇంకా నేను మాట్లాడి ఇంకా తనతో డిస్కస్ చేసి ఇంకా తన్ని ఆ జోనర్లో ఉంచకుండా నా పని ఏంటి యాజ్ ఏ వైఫ్గా ఆ జోనర్లోంచి తన్ని బయటకు తీసుకురావాలి. ఓకే, సో నేను ఇంకా యాక్చువల్లీ ఇంకొకది పాయింట్ ఏం చెప్పాలంటే, నేను ముందు రోజు మేబీ ముందు రోజు 2 daysలోనే డిస్కస్ చేస్తున్నాను ఇట్లా అగ్ని పరీక్ష షూట్స్ జరుగుతున్నప్పుడు. అంటే జర్నీ నడుస్తుంది కదా, సో ఎండ్ వరకు ఆబ్వియస్లీ ఎవరైనా ఆలోచిస్తారు. సో కన్నా, ఒకవేళ నేను కన్నా అని పిలుస్తాను, ఆయన కూడా కన్నా అని పిలుస్తాను నన్ను. సో కన్నా, ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున అంతా బాగుండి జనాలందరూ మెచ్చి కామనర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చి నీకు ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ వస్తే, సో అక్కడ ఇలాంటి టాస్క్లు ఉంటాయి, హెయిర్ తీసేయాలనో మేబీ ఆఫ్టర్ 2 months ఆర్ మేబీ 1 month తర్వాత ఇలాంటి టఫ్ టాస్క్స్ వస్తే చేస్తావా మరి నువ్వు అని చెప్పేసి అన్న. ఈ మాట అన్న 2 daysకో 1 dayకో అదే టాస్క్ వచ్చింది, ఆయన అట్లా వచ్చారు ఇంటికి. ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అసలు నిజంగానే. సో ఇప్పుడు ఈ మనిషి ఇంత గ్రేస్తో దాన్ని అగ్ని పరీక్షలో 1 day అట్లానే ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆయన హుడీస్ వేస్తారు కదా, హుడీస్ వేసి క్యాప్ కూడా వేయలేదు ఆ రోజు. నెక్స్ట్ డే మళ్ళీ అలానే షూట్కి వెళ్ళారు ఆ హాఫ్ హెయిర్తోనే. ఆబ్వియస్లీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు కదా. సో బట్ ఆయన ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ అది, ఎందుకంటే ఆయన అప్పటికి కొంచెం లోలో ఫీల్ అవుతున్నారు, కొంచెం గ్లామర్. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన 15 yearsలో కూడా నేను ఎప్పుడు ఆయన ఈవెన్ పౌడర్ రాసుకోవడం కూడా చూడలేదు నేను యాక్చువల్గా. ఫేస్కి అసలు ఏమి రాయరు ఆయన, జస్ట్ ఈ బిలీవ్స్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పి అని అంటారు. అలాగే ఆయన కంటిన్యూ అవుతారు యాక్చువల్లీ. సో ఆయన అట్లానే మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి వెళ్ళారు. షూట్కి వెళ్ళి నాకు కూడా ఇంకా అక్కడ తెలిసిందే కదా, యాజ్ ఎ షో ఫార్మాట్గా బిందు మాధవి గారు వచ్చారు అండ్ మొత్తం షేవ్ అన్నారు. ఓకే, డన్ అయిపోయింది. సో అది ఒకటి ఏదైతే ఎర్న్ చేసుకున్నారో ఆ గ్రేస్తో ఆ సీజన్ మొత్తం ఆయన దాన్ని కంటిన్యూ చేశారు. సో అది చేసుకోగానే ఆయన ఒకటే మాట అన్నారు, హెయిర్ మళ్ళీ వస్తుంది లేకన్నా బిగ్ బాస్లో అవకాశం మళ్ళీ రాదు సో అని చెప్పేసి అని అన్నారు. సో బిగ్ బాస్ మీద ఉన్న ఆ అడ్మిరేషన్ డెఫినెట్గా అంత అడ్మైర్ చేస్తారు కాబట్టి ఆ స్టెప్ తీసుకోగలిగారు ఆయన. సో ఇవాళ రోజు కూడా ఆయన అది క్యారీ చేస్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ థింగ్ అలా పిలవటం, ఆ జియో అనే వర్డ్ ఆయన ఏదైతే యూజ్ చేశారో అది నాకు నచ్చలేదు. అది మధ్యాహ్నం ఆయన అడ్రస్ చేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నా తను వినలేదా లేకపోతే అసలు తను ఆలకించలేదా ఆ వర్డ్ని. ఎందుకంటే ఇది తన రియాక్షన్ కాదు, ఆ వర్డ్ ఇఫ్ ఇన్ కేస్ తను వింటే గనక. సరే అది అయిపోయింది. అయిన ఎమ్మటే నైట్ సిచ్యువేషన్ జరిగింది కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిందే
తనకి నచ్చదు అనుకుని, బికాజ్ అది తను సరదాగా ఏదో చేసుకుని ఒక స్టైల్ లాగా చేసుకుని రావాలని ఇష్టపూర్వకంగా అట్లా ఏం చేసుకుని వచ్చింది కాదు అది. టాస్క్ సో టాస్క్ కోసం బిగ్ బాస్లో దాన్ని ఇంకా దాన్ని గ్రేస్ఫుల్గా తీసుకువెళ్తున్నారు కాబట్టి దానికి ఇవ్వాల్సిన గుర్తింపు అదైతే కాదు, ఆ వర్డ్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు అది. సో జనాలకి నచ్చుతుంది ఈ ఇమాన్యుయల్ ఈజ్ రైట్ అనేది కూడా డెఫినెట్లీ నేను తీసుకోలేకపోయాను అది. సో దట్స్ వాట్ నాట్ దానికి ఆ గెస్చర్ ఇవ్వాల్సింది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇంకొక వీడియో ఉంది, ప్లే చేయండి. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, నా తెలియదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను. ముగ్గురు అడవుతో ఫైట్ చేసాం, అది అర్థమైంది. What they hear is what they believe. నేను సారీ చెప్తున్నాను, ఇమాన్యుయల్ సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. చాలా హీట్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ వీక్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దట్టు కూడా అగ్ని పరీక్షలో కామన్ మెన్గా ఆయన తీసుకున్నటువంటి అప్లాజెస్ ఎవరూ తీసుకోలేదు స్టార్టింగ్ స్టేజ్లో. ఒక కామనర్ మాస్క్ మెన్తో వచ్చాడు, ఆడిషన్ అట్లాగే ఇచ్చాడు, తర్వాత హాఫ్ షేవ్ చేసుకున్నాడు, తర్వాత ఫుల్ గుండుతోనే స్క్రీన్ ప్రెజెన్స్ అయినా కూడా దాన్ని ఒప్పుకున్నాడు. సో ఇలాంటి కామనర్ వెళ్ళాలి, తిన నుంచి చాలా మందికి వే క్రియేట్ అవుతుందని ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. బట్ ఇప్పుడు నేను ఒక కోణంలో చూస్తా ఒక టాపిక్ని, మీరు ఒక కోణంలో చూస్తారు. బట్ షోలో పబ్లిక్ రియాలిటీ షోలో ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇలా ప్రొజెక్ట్ అయితే వాట్ నెక్స్ట్ అంటే అసలు మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఆ వర్డ్స్ విన్నప్పుడు ఎవరికైనా ఓహో ముగ్గురిని ఆడవాళ్ళుగా అనుకుని చెప్పాడా? ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్స్ కూడా నెగిటివ్ అయిపోతాయి. అలా ఒక బ్లాక్లో పెట్టి ఏది రైట్ అని చెప్పంటే ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. సో వాట్ యూ సే యాక్చువల్లీ ఇది చూసింది? అదే అంటున్నాను కదా, ఇప్పుడు అందరూ హౌస్ మేట్స్ ఎవరైతే హ్యాండ్స్ రేజ్ చేశారు కదా, సో దోస్ రేజ్డ్ హ్యాండ్స్ ఈజ్ ఫర్ ఇమాన్యుయల్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. యాక్చువల్లీ ఇమాన్యుయల్ గారి కోసం ఆ హ్యాండ్స్ రేజ్ చేశారు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది, ఇప్పుడు జరిగినప్పుడు అది A to D ఒక 4 పాయింట్లు ఉన్నాయి అనుకుందాం దాంట్లో అన్నప్పుడు అసలు ఎందుకు జరిగింది, అసలు దాని పునాది అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది అనేది. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారా అనేసి జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారా అనే పాయింట్లో తీశారు కదా. అవును. సో ఇప్పుడు ఇమాన్యుయల్ పాయింట్ ఏంటి అక్కడ, ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అంటే ఆడవాళ్ళైతే గొడవ పడితే వాళ్ళు తిరిగి అంత సమాధానం ఇవ్వలేరు, మగవాళ్ళం మేము మాతో మాట్లాడు మేము సరిగ్గా సమాధానం ఇస్తామనంటే అసలు జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడే కనిపిస్తుందిగా. అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరా, ఆడవాళ్ళు గట్టిగా ఫైట్ చేయలేరా, మగవాళ్ళే చేయగలరా? అసలు ఈయన ఇంతవరకు ఆయన అసలు ఆ డైలాగ్ మాట్లాడాల్సిన అవసరం ఏంది? అది వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దట్ పాయింట్. ఓకే, ఇంకొక పాయింట్ ఇదే దీంట్లో ఇంకొక పర్సెప్షన్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇదే మాట ఓకే ఆడవాళ్ళు వద్దు మగవాళ్ళు వద్దు ఇద్దరు ఈక్వల్, ఇదే మాట ఒక ఆడపిల్లనంటే మగవాళ్ళతోనే మాట్లాడతాం, అదే అమ్మాయిని అన్నా కూడా ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. సో అదే అంటున్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు ఓకే, ఆయన హీట్ ఆఫ్ ది మూమెంట్ జరిగింది మాట్లాడకూడదు అన్నీ, నేను ఎవరిని ఇక్కడ నేను బ్లైండ్గా నేను సపోర్ట్ చేయట్లేదు, బట్ జరిగింది పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆబ్వియస్లీ నేను ఇది చూడక ముందే అది నా పాయింట్. తర్వాత నేను వేరే యూట్యూబర్స్ని వాళ్ళని చూసాను, మ్యాక్సిమం వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఏం పాయింట్ వచ్చిందో వాళ్ళు కూడా అదే పాయింట్ వరకు మాట్లాడారు. బట్ అది ఎందుకు వచ్చింది, అసలు దాని రీజన్ ఏంటి అని ముందుకు వెళ్ళి మన లోతుల్లోకి వెళ్ళి తోడితే అట్లీస్ట్ ఈ విషయమే కాదు మన లైఫ్లో కూడా ఏదైనా విషయం జరిగిందనుకో, ఇది ఎవరితోనో ఏదైనా మనస్పర్ధ వచ్చిందనుకో, కూర్చుంది అది ఎప్పుడు సార్ట్ అవుతుంది, అసలు ఎందుకు వచ్చింది, నీకు కలిగిన బాధ ఏంటి, నీకు కలిగిన బాధ ఏంటి, అసలు ఎవరు ఏం మాట్లాడారు అనేది అక్కడ వాళ్ళ నేచర్ బయటపడుతుంది, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ దే ఆర్ అనేది. అది సో నేను చూసే దృష్టి అయితే ఇది. సో నా క్వశ్చన్స్ ఇవి దాని గురించి. ఓకే సూపర్. అది చెప్పాలి యాక్చువల్లీ నేను ఆలోచిస్తుంది నేను చెప్తాం కాదు, ఆపోజిట్ వైపు నుంచి కూడా ఏమొస్తుంది అనేది చెప్పాలి. ఇక్కడ ఈయనది యాక్షనా రియాక్షనా? సో ఎందుకు పర్సనల్గా ఇది పర్సనల్ అటాకే. ఇప్పుడు యాక్చువల్గా నాగార్జున సార్ షో అది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఈయన నెరేటివ్ సెర్చ్ చేస్తున్నారు సార్ ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పి అప్పుడు మాట్లాడారు. బట్ నేను ఇది ఆల్రెడీ మార్నింగే చూసేసాను కాబట్టి అది క్యారెక్టర్ అసాసినేషన్ అని నాకు మార్నింగే అనిపించింది. సేమ్ అదే వర్డ్ ఈయన షోలో తీసుకొచ్చారు. సో వీఆర్ లుకింగ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. అది ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇమాన్యుయల్ అయినా, ఇమాన్యుయల్ ప్లేస్లో హరీష్ ఉన్నా, హరీష్ ప్లేస్లో ఇమాన్యుయల్ అయినా ఎవరున్నా కూడా అనకూడదు, అసలు దాన్ని ట్రిగ్గరే చేయకూడదు. నువ్వు ఇప్పుడు ఆడవాళ్లతోనే మాట్లాడతావా, ఆడవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పలేరు అని అంటే నువ్వు అక్కడే డిస్క్రిమినేట్ చేసినట్టు నువ్వు కదా. జెండర్ డిస్క్రిమినేషన్ అక్కడే కదా. ఆడవాళ్ళు తక్కువ మాట్లాడలేరా, వాళ్ళ బ్యాటిల్ వాళ్ళు ఫైట్ చేసుకోలేరా, ఎందులో తక్కువ, ఎట్లా తక్కువ అవుతారు?
అదేమనంటే ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు, అదే అంటున్నాను కదా, సున్నితంగా ఉంటారు బట్ దే ఆర్ స్ట్రాంగ్. అది సో కాబట్టి పాయింట్ అనేది ఫ్రమ్ దిస్ బిగినింగ్ టు ది ఎండ్ మాట్లాడుకుంటే బాగుంటుంది. అసలు ఒక చిన్న క్వశ్చన్, హరీష్ గారు అసలు ఫన్నీగా మిమ్మల్ని టీజ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు అంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు 1.5 hours ఈజ్ వెరీ జెన్యున్ పర్సన్. గంట మాట్లాడితే అర్థమైపోద్ది ఆయన ఆపోజిట్ పర్సన్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన భజన చేయడు, అది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇక్కడున్న మనిషి నాకు అక్కడ నాకు అసలు ఆ స్పేస్ అంటే ఆ 1 hourలో మనం 24/7 ఎవరు చూడం. అది ఎగ్జాక్ట్లీ ఆ 1 hour ఎపిసోడ్లో ఏది ఎట్లా వస్తుంది అనేది కొంచెం తీసుకోవడానికి. ఈవెన్ 24/7 సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను మధ్యలో, ఈవెన్ 24/7 కూడా ఉన్న అన్ని కెమెరాస్ ఆయన మీద ప్రాజెక్ట్ అవ్వవు 24/7. సమ్ ఒక టాపిక్ వస్తుంది అక్కడి నుంచి, అండ్ దట్ టు ఇఫ్ అది కొంచెం ఏదన్నా హైలైట్ అయ్యే పాయింట్ లాగా ఉందనంటే ఇట్ విల్ షోకి. సో అలా 24/7 కూడా మనకు అన్ని పాయింట్స్ దొరకవు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ చెప్పంగానే నేనైతే గుడ్డిగా నమ్మను దాన్ని, అది ఈయననే కాదు ఎవరైనా సరే. అవునా అని మనకు మనమే క్వశ్చన్ వేసుకుని అసలు అవునా ఎందుకు అలా జరిగింది అనేసి వస్తే ఆటోమేటిక్గా సో మిస్కమ్యూనికేషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఓకే, అది కాదు ఇప్పుడు మామూలుగా అయితే కామెడీ చేస్తారు కదా ఇంట్లో, సారీ ఉందా? అదే అన్న ఆ హ్యూమరే యాక్చువల్గా మీరు దీంట్లో కూడా అబ్జర్వ్ చేశారో లేదో, అది హైలైట్ అవ్వలేదు. నేను ఇప్పుడు గుడ్డు పోయింది ఆ రోజు, గుడ్డు పోయింది, సంజన తినేశారు, ఆమెకి పాపం వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ తినేశారు, ఆకలేసిందో సంథింగ్ ఏదో తినేశారు, అది పెద్ద ఇష్యూ కూడా కాదు, ఓకే తినేశారు. బట్ దాని ఆ టైంలో హరీష్ గారు ఏం చేస్తున్నారు, హీ వాజ్ ఇన్ హిస్ హ్యూమర్ సైడ్లోనే ఉన్నారు ఆయన. అది ఎవరికి ప్రొజెక్ట్ అవ్వలేదు, అదే చెప్తున్నాను కదా. ఆయన అన్నారు ఒక మాట, పోన్లే తింటే తిన్నారులే అండి. ఇప్పుడు మనం ఎవరన్నా ఏదైనా పని చేశారనుకో, వాళ్ళతో అది చెప్పించడానికి మనం ఏం చేస్తాం, నువ్వే కదా చెప్పు, నువ్వే కదా చేసింది, పోన్లే చేసావులే, నేను కూడా చాలా చేసా అలాంటి అని ఆ సెన్స్లో వెళ్ళి ఆ మనిషితో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనిషి కంఫర్ట్ ఫీల్ అవుతారు, డెఫినెట్గా బయటకు చెప్పేస్తారు. సో అది జరిగింది సంజన గారితో. ఆవిడ బాత్రూంలో చూస్తే మీరు ఆ బాత్రూమ్ ఏరియాలో హరీష్ గారి గుడ్డు అది అమ్మ ఓకే అన్నారు, నేను తినేసాను, ఇంకా మీకెందుకు ప్రాబ్లం అని చెప్పేసి అంది. అంటే ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ వాళ్ళ మధ్యలో జరిగింది, బికాజ్ ఐ నో హిమ్ పర్సనలీ, ఇదే జరుగుంటది అని చెప్పి సంజన గారి మాటతో నాకు అర్థమైంది. సో ఆ కాన్వర్సేషన్ జరుగుతుంటే ఈ మధ్యలో బర్నీ గారు వచ్చేసేసి హీ టోటలీ ఫ్లిప్ అవుతుంది సిచ్యువేషన్. అక్కడ అది ఎట్లా ఫ్లిప్ అవుతుంది అని అంటే, ఈయన జస్ట్ రిఫరెన్స్కి చెప్పారు నా గుడ్డు అది, ఫోన్లో తింటే తిన్నారులే అని చెప్పేసి అని నిజం చెప్పించడం అనే ప్రాసెస్లో, ఆమెని ఒప్పించే ప్రాసెస్లో అలా చెప్పారు, అది నా గుడ్డే మీరు తింటే పర్లేదులే అని చెప్పి. అప్పటికి చెప్పలేదు అవునా హరీష్ గారు నేనే తిన్నానని చెప్పలేదు ఆమె. చెప్పకపోగా ఈయనేంటి హరీష్ గారికి తెలిసి కూడా మాట్లాడట్లేదు. యాక్చువల్గా తెలిసింది ఎవరికి అది అది అర్థమైందా? సో దాని మధ్యలో ఎంత రక్స్ క్రియేట్ అయిందో అర్థమైంది కదా మీకు. సో అది అలాగే బాత్రూమ్ విషయంలో కూడా ఆమె షాంపూస్ నేను అక్కడే పెడతాను అని చెప్పి అన్నప్పుడు, మీ 13 మంది నాతో అలా చెప్తే నేను వినను, హరీష్ గారు మీరు చెప్పారు కాబట్టి వాట్ ఈస్ ద హ్యూమర్ యాంగిల్ ఓన్లీ అయింది. అండ్ వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి బాగుంది. ఇప్పుడు హరీష్ గారు తిన్నప్పుడు వచ్చి మీరు నాకు నేను తిన్నంటే వచ్చి పెట్టారు, అది ఒక మెచ్యూర్ టాక్ అనమాట. ఎవరు మనసులో ఏ ఫీలింగ్ అయినా ఉండనివ్వండి. అందరు గేమ్ ఆడటానికి వచ్చారు, అందరు గెలవడానికి వచ్చారు డెఫినెట్లీ. సో ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి కాబట్టి 15 weeks, సో ఆటోమేటిక్గా ఆ మెచ్యూరిటీ అంటాం కదా మనం, ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ పోటీగానే ఉండాలి. టాస్క్ వచ్చినప్పుడు కానీ ఏదైనా మనం పర్ఫామ్ చేయాల్సినప్పుడు ఆ పోటీగానే ఉండాలి, కానీ అది స్పోర్టివ్ మేనర్లో వెళ్తుంది ఆబ్వియస్లీ. సో ఇంకా అందంగా ఉంటుంది చూడటానికి కూడా. సో అలా ఆ వేలో ఇద్దరికి అలా సెట్ అయింది, సంజనాకి కానీ హరీష్ గారికి కానీ. ఇక నుంచి మీరు బిగ్ బాస్ కంటిన్యూగా చూస్తారు? ఇప్పుడైతే చూస్తున్నా, అది అలవాటు అవుతుంది. యాక్చువల్లీ మాట్లాడడం కూడా వచ్చేస్తుంది. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నార్మల్ గా ఎలా ఉంటారు మీరు, ఎక్కువ మాట్లాడగలుగుతారా లేదంటే అంటే ఇంట్రోవర్ట్ ఓన్లీ స్మాల్ ఎక్స్ట్రోవర్ట్ అని ఫీల్ అవుతాను నేనైతే. ఇంత మాట్లాడితే ఇంట్రోవర్ట్ నో అసలు కాదు, అసలు నెవర్ అలాగే ఫీల్ అవుతుంది యాక్చువల్గా. పాయింట్స్ పుట్ అక్రాస్ చేస్తా డెఫినెట్లీ, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను డెఫినెట్లీ. అదైతే మెయింటైన్ చేస్తా. ఎదుటి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారేమోనని చెప్పి, ఎదుటి వాళ్ళు ఏమన్నా ఎక్కువ ఫీల్ అవుతారా ఏంటా అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తాను, కానీ మరి ఈయనంత కాదు, ఓపెన్ గా చెప్పు, ఈయనంత కాదు.
ఓపెన్ గా కాదు, ఇంట్లో కొండ వదలగొట్టినట్టు. మీ ఇద్దరికి కామన్ థింగ్ ఏంటంటే కొంచెం బ్రెయిన్స్ మ్యాచ్ అవుతాయి, అంటే ఐడియాలజీస్ మ్యాచ్ అవుతాయి. కాకపోతే ఆయన కొంచెం ఏ సువర్ణ అలా పిలుస్తా, ఏ సువర్ణ అని పిలిపిస్తా అనిపిస్తుంది నాకు. అంటే మాట్లాడే పిలిచే విధానం తప్పితే అలాగే ఉండాలి కదా, ఇద్దరు అలాగే ఉన్నారు కష్టం కదా. సరే, ఇప్పుడు ఇంకొక వీడియో ప్లే చేస్తా, వీడియో తర్వాత మాట్లాడదాం. వీడియో ప్లీజ్. తన ఆహారాన్ని తనే తయారు చేసుకున్నారు. ఇది మీకు ఓకేనా? యాక్చువల్లీ తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకున్నారు, కూర్చొని తింటున్నారు. తర్వాత అప్పటి వరకు వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది కదా, ఓకే మీకు మాట్లాడకూడదు అని ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో ఈయన ఇప్పటి వరకు ఫాలో అవుతున్న మాస్క్ మెన్ హ్యుమానిటీ అని ఒక ట్యాగ్ పెట్టి ఈ వీడియో వైరల్ చేశారు. సో వాట్ యూ సే, ఎలా అనిపించింది? కొంచెం బాధ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బట్ ఆబ్వియస్లీ. సో బట్ నాకు అనిపించింది సంజన గారు అక్కడ స్టాండ్ తీసుకోవాల్సిందేమో అనిపించింది నాకు యాక్చువల్గా. లెట్ ఇట్ బి లే బిగ్ బాస్ చూద్దాం వాట్ ఎవర్ ఇట్, బట్ షీఈ్ వెరీ ఫోకస్డ్ అన్నట్టుగా తన గేమ్ మీదే. ఇంతకుముందు కూడా ఇంకో కాన్వర్జేషన్ జరిగింది, నా కెప్టెన్సీకి మాట వస్తే. సో యా, హ్యుమానిటీ ఆర్ మేబీ ఒక పర్సన్ ఫుడ్ మీద పైన తను కెప్టెన్సీ టాస్క్ పెట్టిందని నాకు అనిపించింది యాక్చువల్లీ యాజ్ ఏ వ్యూయర్ అనుకుంటే. అది ఓకే. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది, షష్ఠీ వర్మ. ఏంటి మీకు ఎట్లా అనిపించింది? అంటే ఐ థింక్ సో ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్లో 1 వీక్లో ఎక్కడ ఎలిమినేట్ చేయలేదు, సెకండ్ వీక్ ఎక్స్టెండ్ చేశారు. ఎవ్రీ టైమ్ 8 సీజన్స్ లోనా? కొన్ని ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 3 సీజన్స్ వరకు అదే జరిగింది బిఫోర్. ఎందుకంటే 1 వీక్లో ఏం తెలియదు, కొంచెం ఎలిమినేట్ దాకా తీసుకెళ్లి లేదు కంటిన్యూ అవ్వండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లో. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. బట్ అది కొంచెం సృష్టి బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఏ జోన్లో ఎలిమినేట్ అయ్యారో కూడా, అంటే ఓటింగ్ ఒకటి అంటారు, కాంటెంట్ అని ఒకటి అంటారు. సో మీకు ఎట్లా అనిపించింది, ఏ పర్సెప్షన్ అనిపించింది? అంటే నేను విన్నదే, అది కూడా ఇంకా నెటిజన్స్ మాట్లాడుకునేది, అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే పర్స్పెక్టివ్లో షీ గాట్ ఎలిమినేటెడ్. సో మధ్యలో జస్ట్ ఆ గుడ్డు విషయంలో ఏదో సంజనాతో 1-on-1 అయ్యింది, జస్ట్ అక్కడ వరకే వినిపించారు. తర్వాత నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఇంకా విన్న మాటే అదే. సో నేను కూడా అదే అనుకుంటున్నా. ఓకే. సో ఆ పర్స్పెక్టివ్ మీదే ఎలిమినేట్ చేశారేమో అనేసి అని అనుకుంటున్నది. ఓకే. సో కనపడలేదు, ఎక్కువ కనిపించలేదు. ఆ ఒక్క హీట్ మూమెంట్ ఇదే ఎక్కువగా టాపిక్ రైజ్ చేస్తున్నారు అందరూ, అండ్ ఇంకా వేరే చోట్ల కనిపించలేదు, ఆట కనిపించలేదు, కనపడలేదు అనేసి చెప్తున్నారు. సో తనేంటి అనేది జనాలతో కనెక్ట్ అవ్వలేకపోయింది అని చెప్పేసి. అది ఓకే. ఇంకొక వీడియో, లాస్ట్ వీడియో ప్లే చేసి మాట్లాడు. బాడీ షేమింగ్ కలుగుతుంది అలా, బాడీ షేమింగ్ ఎవరు అంకుల్ ఎవరు గుండు ఇందాక అన్నప్పుడు తినలేరు. ఇప్పుడు అన్నప్పుడు ఇందాక చాలాసేపు అన్నాను నేను. చాలాసేపు అన్నారా? మీరేమో ఒప్పుకున్నారు కదా. రైట్. ఇందాక ఏంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు వేరే, అప్పుడు వేరే, అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు సమాన్ చెప్తున్నారు జాగ్రత్త. ఓకే. మీ మూడుని బట్టి లిమిట్స్ లో ఉండమని నాకు రిజిస్టర్ అవుతే మనుషులు 3 పట్టి కాదు, రిజిస్టర్ అవుతే అప్పుడే చెప్పేస్తాను. 3 బట్టి మనుషులు ఉంటాం, ఈ 3 పట్టి మేము ఉండాలేంటి? సో ఇది ఆ టాపిక్ సమ్ వాట్ అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తినిని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మాస్క్ మెన్ అందరికీ తెలియదు. ఇమాన్యుయల్ లైక్ చేసే వాళ్ళు ఏంటంటే చాలా కామెడీ జనరేట్ చేయడం కోసం వచ్చిన వర్డ్ని కొంచెం ఆయన సీరియస్గా తీసుకున్నారు అన్న వర్డ్ చెప్తున్నారు, ఆ పర్సెప్షన్ లో చెప్తున్నారు. ఈ వీడియో చూసాక మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? నేను యాక్చువల్లీ దీని గురించి ఇందాకే చెప్పాను కదా. సో ఆ సిచ్యువేషన్లో ఎందుకున్నారు ఆ మనిషి, వినుండ్రు అని అన్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు నోటీస్ చేశానని చెప్తున్నారు. యాక్చువల్లీ అదే పాయింట్ చెప్తున్నారు ఆయన కూడా. నేను ఇంతకు ముందు వినలేదు, ఇప్పుడే నోటీస్ చేశానని చెప్తున్నారు. ఎగ్జాక్ట్, మీరు ఆల్మోస్ట్ ముందే అదే చెప్పారు. నేను అదే చెప్పాను. నేను ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళు అట్లా చేస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, లేదు తను రియాక్ట్ అవ్వట్లేదు, వీళ్ళు అలా పిలవడం నాకు నచ్చలేదు. నాకు ఆబ్వియస్లీ ఒక వేరే పర్సెప్షన్ ఫామ్ అయిపోయింది వాళ్ళ మీద. అనుకోవడం, నవ్వడం, ఇప్పుడు ఎదురు మనిషి మీద ఎదురుకుండా ఉన్నప్పుడు జోక్ వేసేసి నవ్వుతే అది వేరు, వాళ్ళ లేనప్పుడు చేయడం అనేది అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. తన కమెడియన్, తన ప్రొఫెషన్ అది ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ అ జబర్దస్త్ ప్లాట్ఫామ్ కదా. సో నాకు అది అనిపించింది, మనిషి హ్యూమర్ ఉంది, వాడుకోవచ్చు, యా తన స్ట్రెంగ్త్ అది చూపించుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో యా, ఈవెన్ ఇమాన్యుయల్ ఫస్ట్లో ఇంట్లోకి రాగానే కదా, డే 1 కూడా హీ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ లిటిల్ స్ట్రాంగ్ అని నాకు అనిపించింది, బికాస్ ఆఫ్ హిస్ కాన్వర్జేషన్ విత్ శ్రీజాతో తను మాట్లాడే ప్రాసెస్లో ఏంటంటే, మీ ఇద్దరు గేమ్ నేను బాగా చూశాను, హరీష్ గారిదిను అయింది. సో యా, నేను కొంచెం ఇట్లాంటివి వేస్తూ ఉంటాను, సో నువ్వు కూడా ఎక్కువ ఏం తీసుకోకు. మరి ఈ కాన్వర్జేషన్ హరీష్ గారితో జరిగిందో లేదో నాకు తెలియదు యాక్చువల్గా. శ్రీజాతో అయితే జరిగింది. మన ఇద్దరం కొంచెం టీమ్ ఫామ్ చేసుకుని అట్లా, ఎగ్జాక్ట్ ఈ వర్డ్స్ కాదు, ఇన్ దిస్ సెన్స్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ వెళ్ళింది. సో హీ వాస్ ట్రయింగ్ టు కనెక్ట్ సమ్వేర్ ఆ
క్లోజ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాడు ఇమాన్యుల్ అని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ అలాగే అనుకుంటాం కదా, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో క్లోజ్ అవ్వాలి అనేసి అన్నట్టుగా అనిపిస్తుంది కదా, వాళ్ళ థాట్. అంటే ఇది కంప్లీట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి అని చెప్తున్నాను. సో ఆ ప్రాసెస్లో జరిగింది ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ క్లిప్ ఇక్కడితో స్టార్ట్ అయింది కదా. సో దీనికి ముందు నేను చూసింది ఏంటంటే, వాళ్ళు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. మాట్లాడుకున్నారు అని అంటే ఈ లోపల ఐ సా దట్ ప్రియా ఈజ్ రేజింగ్ హర్ హ్యాండ్. తను హ్యాండ్ రేస్ చేస్తుంది. దానికి ముందు రోజ్ ఫ్లవర్ గురించి ఏదో వచ్చింది, మూకిస్తాము అది ఇది అని సంథింగ్. సో అని మాట్లాడుకున్నారు అని అంటే వెన్ ప్రియా ఈజ్ రేజింగ్ హ్యాండ్, సో అది ఏంటిది అసలు? అంటే ఆ వర్డ్ డైరెక్ట్గా ఇక్కడి నుంచే వచ్చిందా, లేకపోతే ఆ వర్డ్ అని మాట్లాడుకున్నారు వాళ్ళు అనేది వీళ్ళు మాట్లాడుకున్నది ఈయనేమన్నా రిలీజ్ చేశారా, అంటే కన్ఫరెన్స్ చేసి చెప్పారా, లేకపోతే వాళ్ళు ఇమాన్యుయల్ దాన్ని ఇప్పుడు ఎవరన్నారన్నా అని చెప్పేసి అడగాలి కదా ఇమాన్యుయల్. సో తను ఏంటంటే ఆ జోనర్ కైండ్ ఆఫ్ మంచి కాబట్టి తను తీసుకుంటాడు జోక్స్ కాబట్టి, అలా కాకుండా హీ స్ట్రేట్ అవే యూజ్ దట్ జియు అనే వర్డ్ యూజ్ చేశాడు. అది సో అండ్ హరీష్ గారు ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తున్నారు. నిజంగా కొంచెం షోలో ఏంటంటే కొంత మాస్క్ వేసుకుంటారండి ఓపెన్గా కొన్ని మనం మాట్లాడుకుంటే. ఇక్కడ కొంచెం నాకు మీరు ఈ టాస్క్లో నచ్చలేదనుకో, నేను నచ్చినట్టే ఉండాలి ఎంతో కొంత, ఎందుకంటే గెట్ ఆన్ అవ్వాలి కదా. ఇక్కడ హరీష్ గారు ఏంటంటే నాకు నువ్వు నచ్చలేదు అంతే, నేను ఇలాగే ఉంటా. ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది, నేను వెళ్ళిపోతా, లీవ్ అవుట్, షో నుంచి వెళ్ళిపోతా, నాకు కొన్ని నచ్చవు, నేను ఇలాగే ఉంటా. ఆయన బిఫోర్ కూడా చెప్పాడు, నాకు ఏది నచ్చితే అదే నేను చెప్తా, హౌస్లో నన్ను బిగ్ బాస్ ఉండమంటే నేను ఉంటా, లేదంటే లెఫ్ట్ అయిపోతా. అంటే ఒక థాట్ ప్రాసెస్ ఉంది ఆయనకి యాక్చువల్లీ. బట్ అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. ఇలాంటివి వింటున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఈవెన్ మీ చుట్టాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చెప్తుంటారు కొన్ని అంటే ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నాను కదా, తను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని క్యారీ చేస్తారు యాక్చువల్గా. సో అది అందరికీ రాదు, చాలామందికి ఈవెన్ ఉన్నా కూడా అది ఒకనొక టైంలో మన సొసైటీలో నలుగురితో కలిసేటప్పుడు అది సప్రెస్ అయిపోతుంది. సో రాదర్ దాన్ ఫ్రెండ్స్ కన్నా కూడా ఆయన పర్సనాలిటీని హోల్డ్ చేసి నేను ఆయన అంతరాత్మ ముందు తలదించుకోకూడదు అనేది యాక్చువల్గా ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేది యాక్చువల్గా. సో ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ గులకరాలు అనేవి చాలా ఉంటాయి అని అంటారు. సో డైమండ్స్ ఆర్ రేర్. సో అది నచ్చి స్టిల్ అని ఇప్పుడు ఒక పర్సన్ మనకి మనం ఫేక్గా నచ్చటం వేరు, మనస్ఫూర్తిగా పోన్లే తను నికాసైన మనిషి, తను అలానే ఉంటాడు, ఆ నేచర్ని చూసి ఇష్టపడే వాళ్ళైతే జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఆర్ జెన్యూన్ లైకింగ్ అని ఉంటుంది కదా. సో వాళ్ళతో ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు, నీలో ఇది నచ్చలేదని చెప్పుకోవచ్చు, ఆ చనువు అనేది ఉంటుంది వాళ్ళకి. సో అది ఇంకా లాంగ్ వేలో కంటిన్యూ అవుతుంది. ఈ పర్సన్ ఇదే అని తెలిసినప్పుడు సో అది నచ్చి వచ్చిన వాళ్ళనే ఈయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు యాక్చువల్గా. సో ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీని క్యారీ చేసుకోవటంలో అది అందరికీ రాదు, బట్ వచ్చిన వాళ్ళు వదులుకోకూడదని అంటుంది. ఓకే, మరి ఇప్పుడు షోలో ఏంటంటే గుండుతోనే ఉండాలి అని ఏమన్నా చెప్పారా? అంటే ఫుల్ షో అయ్యే వరకు అలాగే ఉండాలి అని ఏమన్నా చెప్పారేమో అని బయట అంటూ ఉన్నారు, మీకు ఏమన్నా చెప్పారా సజెషన్స్ హరీష్ గారు? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు అగ్ని పరీక్షలో అయిపోయింది, లాస్ట్ డే వరకు కూడా షూట్స్కి వెళ్ళారు కదా ఈయన. సో ఐ స్టార్టెడ్ బికాస్ దట్ ఈస్ అ ఇమోషనల్ థింగ్, అది చాలా మనసులో ఇమోషనల్గా ఉంది ఆయనకి యాక్చువల్గా. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ దిస్ బయోటిన్ లడ్డూస్ అంటారు కదా ఇంట్లో, అవి ప్రిపేర్ చేయటం హెయిర్ కోసం. మీరు ఆబ్వియస్లీ నేను జనరల్గా కూడా చేస్తాను, ఇంకా తన కోసం ఇదని చెప్పేసి ప్రిపేర్ చేయడము. అండ్ హెయిర్ మాస్క్స్ వేస్తాం కదా ఇంట్లో చేసుకునేవి, అవి ప్రిపేర్ చేయడము. సో బికాజ్ తను అది కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాడు, దాన్ని అదొక పాయింట్ ఆఫ్ అంటే వన్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ఇచ్చే పాయింట్ అది హ్యూమన్కి, అంటే మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది హెయిర్ అనేది. సో ఆటోమేటికలీ తను అలా ఫీల్ అవుతున్నప్పుడు నేను ఇంకా ఇది మసాజర్ ఇవి ఉంటాయి కదా, అవి రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేయడము. సో దట్ ఏంటంటే మేమేమనుకున్నామంటే ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇన్ కేస్ ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తే అప్పటి వరకు ఎంతో కొంత హెయిర్ పెరుగుతుంది అనేసి అన్నట్టు. ఇంట్లోకి వెళ్ళే ముందు వరకు కూడా కాదు, యాక్చువల్గా గ్రాండ్ లాంచ్ లాస్ట్ డే అట్టి పెట్టేశారు వీళ్ళు. గ్రాండ్ లాంచ్కి అప్పుడు ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాను నేను. గ్రాండ్ లాంచ్కి అగైన్ దే ఆస్క్ టు కంప్లీట్లీ
వచ్చిన ఇంత హెయిర్ కూడా మీది చాలా తొందరగా పెరిగిపోతుంది, రిమూవ్ చేసామని చెప్పి అన్నారు. అది మళ్ళీ నచ్చలేదు. సరే షో కోసం అని చెప్పి అన్నారని చెప్పి మళ్ళీ తీసుకుని అదే అయిపోయింది. సరే అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ కూడా అయిపోయింది, గ్రాండ్ ఫినాలే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇది హౌస్లోకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇంకా ఒక 10-15 days ఉన్నట్టున్నాయి. 10-15 daysకి అగైన్ ఐ స్టార్టెడ్ ద సేమ్ ప్రాసెస్. ఈసారి ఉండకపోవచ్చులే అనుకుని, బట్ కరెక్ట్గా ఇంకా 2 daysలో ఉంది గ్రాండ్ లాంచ్ అనేటప్పటికి మళ్ళీ చేసుకోమన్నారు. లోపల ఫీల్ అయింది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే చెప్పారు ప్రతి ఒక్కరికి మన ముఖమే మనం చూసుకోవాలి కదా మిర్రర్కి. ఈ వాజ్ ఆస్కింగ్ ఎన్ని రోజుల్లో వస్తుంది కన్నా హెయిర్, మళ్ళీ ఎన్ని రోజుల్లో పెరిగిపోద్ది, నీకు కొంచెం తొందరగానే పెరుగుతుందిలే, మనం కేర్ తీసుకుంటున్నాం కదా, వచ్చేస్తుందిలే, మేబీ 1 monthకి నీకు ఒక మంచి యాంపుల్ అమౌంట్ హెయిర్ వచ్చేస్తుందిలే అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరం. ఆ రోజు అప్పుడేం చెప్పారు, ఇది ఇక్కడి నుంచి దీన్ని ఏమంటారు, గ్రాండ్ లాంచ్ నుంచి ఇమీడియట్గా ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు ఉండాలి కాబట్టి వ్యాలిడ్ రీజనే అనిపించింది, మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుంటారు. ఇప్పుడు ఈ మనిషి ఇంత ఇమోషనల్ రోలర్ కోస్టర్తో వెళ్తున్నప్పుడు ఆ వర్డ్ వాడడం అది వీళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎదుటివాడి ఇమోషన్ బిహైండ్ స్టోరీ తెలియదు అదే అంటున్నా. బట్ స్టిల్ స్టోరీ తెలిసినా తెలియకపోయినా కూడా ఆ పర్సన్ ఏ సిచ్యువేషన్లో చేశారనేది చూసారు కదా. సో అట్లీస్ట్ ఎదుటి మనిషిని మనం వాల్యూ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఇమోషన్ కూడా కనెక్ట్ అవుతాం డెఫినెట్గా. సో అది జరగలేదని నాకు అనిపించింది. నాగార్జున సార్ స్టేజ్ మీద మీరు ఇంట్లో హౌస్లో ఉన్నంత వరకు ఇలానే ఉండాలి అని చెప్పేసి కూడా అన్నారు. సో అది నాకు అర్థం కాలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు టీమ్ మెంబర్స్ మాకేం చెప్పారంటే ఈ ఒక్కసారి చేసుకోండి, మీరు ఇంట్లోకి వెళ్ళినాక యాజ్ యూజువల్గా మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన స్టేజ్ మీద అలా చెప్పడం. అంటే ఇప్పుడు ఆయన ఉన్నంతసేపు మేము అదే హెయిర్ లేకుండానే చూడడం అది. సో అది ఆయనకి చాలా కష్టము. బట్ హీ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ విత్ గ్రేస్ అనేసి నేను ఫీల్ అవుతాను. అది చాలా పెద్ద విషయం అని ఫీల్ అవుతాను నేనైతే. పెద్ద టాస్క్లన్నీ బాగానే ఉన్నాయి యాక్చువల్లీ, కానీ ఈ మెయిన్ ఇష్యూస్ మా మాటల మీదే పెద్ద అయిపోతున్నాయి యాక్చువల్లీ. అదే చెప్తున్నాను కదా, వాట్ హీ ఈజ్ ఇన్సైడ్ అదే బయట కూడా నచ్చితే నచ్చుతుందని చెప్తారు, లేకపోతే ఈ జనాలు ఈ యాక్చువల్గా ఈ లోపల గేమే ఫ్లిప్ గేమ్ యాక్చువల్గా. ఒక వీక్ ఒకరితో ఉంటారు, ఒక వీక్ ఒకరితో ఉంటారు, బట్ వాళ్ళు ప్రజెంట్ చేసే వర్డింగ్స్ ఒకటి ఉంటుంది, చేసే పనులు ఒకటి ఉంటాయి అని అంటారు కదా, కనపడిని మాస్క్ వేసుకుని ఉన్న సమాజంలో. సో అది దాన్ని రివీల్ చేయాలి అని చెప్పేసి. సో అలా ఎందుకు ఉండటం, వాట్ యువర్ ట్రూ నేచర్ అదే బయటకి మాట్లాడచ్చు కదా. సో అది ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా అది. సో ఇప్పుడు పర్సన్ని బట్టి వర్డ్స్ ఎందుకు చేంజ్ చేయటం అనేది ఈయన అది కాన్సెప్ట్. ఓకే, నాకు ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు, నేను పాస్ట్లో ఒక చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, అది బయటికి రావడం కోసమే నేను చాలా ఇది చేసుకున్నాను, తర్వాత ఈ బిగ్ బాస్ అనేది నాకు ఇంకా చాలా యూజ్ అవుతుందని. అంటే ఎందుకు అంటే చాలా స్ట్రైట్ ఉన్నారు, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నవడేస్ ఏంటంటే మంచికి చెడుకి చాలా దూరం పెరిగిపోయింది యాక్చువల్లీ. అంత మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది? అదే చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇప్పుడు రేస్ గుర్రం ఉందనుకోండి, అది కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చి కొంచెం డౌన్ అయింది అని అనిపించినప్పుడు అది రోజు ఆ పరిగెత్తడం ఎలాగైతే ఎంజాయ్ చేసేదో అది చేయలేనప్పుడు ఆటోమేటిక్గా ఒక థాట్ అనేది లోపల స్టార్ట్ అవుతుంది. నేనేంటి యాక్చువల్గా మేము మా ఇండస్ట్రీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు ఒక హోప్తో ఏంటంటే కొంతమందికి లైఫ్ ఇవ్వాలి, కొంతమంది ఆదుకోవాలి అనే సంకల్పంతో స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. సో ఈయన మొత్తం నేను కూడా ఇన్ హౌస్ ఆపరేషన్స్ అన్ని మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి చూసుకోవడం, ఈయన కూడా బయట క్లయింట్స్ మీటింగ్ ఇవన్నీ కూడా ఈయన చూసుకునేవాళ్ళు. సో ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, టీమ్ హ్యాండ్లింగ్ అంతా నేను చూసుకునేదాన్ని యాక్చువల్లీ. సో అలా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు దానికి అంటూ ఒక స్టేజ్కి తీసుకెళ్లాలని అనుకున్నాం. ఆల్మోస్ట్ దానికి కొంతవరకు తీసుకెళ్ళాము. సో సడన్గా అనుకోకుండా ఈ యాక్సిడెంట్ ఒకటి, తర్వాత ఇలా కొంచెం ఇంకా పుంజుకుందాం అనే టైంలో మళ్ళీ కరోనా రావడం, అట్లా కొంచెం హోప్స్ అనేవి, ఆలోచనలు అనేవి ఆ దారి కనపడినప్పుడు మూసిపోతున్నట్టు అనిపించినప్పుడు, సో ఆటోమేటిక్గా మనిషి అంటారు కదా చూడు, మనల్ని మనమే లాక్ చేసేసుకుంటాం ఎక్కడ జనాలతో కలవకుండా ఇట్లా. సో ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు అ కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టేజ్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. సో అది దానికి రీజన్ యాక్చువల్లీ. మీ ద్వారానే బయటకు వచ్చానని చెప్పారు ఆయన.
నేను అడిగాను మీకు ఫ్రెండ్స్ అలా ఉన్నారా రిలేటివ్స్ అంటే వాళ్ళు ఎవ్వరు లేరు, ఓన్లీ హరిత వల్లే నేను Yeah. ఓవర్కమ్ చేశాను. ఎటువంటి సిచ్యువేషన్ ఏదున్నా కూడా ఒకరినొకరు సపోర్ట్గానే నుంచున్నాం యాక్చువల్గా. ఏదైనా సరే కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఏది వచ్చినా కూడా తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, అది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే తన స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఏదున్నా కూడా మాట్లాడేసుకోవాలి, క్లియర్ అవుట్ చేసేసుకోవాలి, డిబేట్ అయినా పర్లేదు, బట్ సార్ట్ చేసేసుకోవాలి, ట్రావెల్ చేయాలి. అది సో అదే ఫండా మీద అనుకుంటూ హియర్ వి ఆర్ టుడే. ఇన్స్టాగ్రామ్ కేవలం దీనికోసమే క్రియేట్ చేశారా? బిఫోర్ ఇన్స్టాగ్రామ్ ఉందా మాస్క్ మెన్కి? ఇన్స్టాగ్రామ్ ఆయనకి లేదు యాక్చువల్గా. ఎందుకంటే అసలు 652 మంది ఎంతో ఉన్నారు మొత్తానికి అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు. కానీ అసలు యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు 45. తర్వాత ఈ జియో తర్వాత కొలాబరేషన్ తర్వాత 658 సంథింగ్ వచ్చారు. 650 ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 4-5 దాటారు యాక్చువల్గా. 4.5K దాటారు యాక్చువల్లీ. కానీ చాలా మట్టుకు ఏంటంటే బయట పేజెస్ ఉన్నాయండి, ప్రమోషన్స్ ఉన్నాయి, పిఆర్స్ని పెట్టుకుంటారు లోపలికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చాలా మంది కూడా మొన్న రివీల్ అయింది, ఎంతో మంది పెయిడ్ పిఆర్ చేయించుకుని మరీ ఉన్నారు, ఆల్మోస్ట్ కామనర్స్ కూడా ఉన్నారని చెప్పి విన్నాం మనం. యాక్చువల్లీ మీరు అసలు మీకు నచ్చినప్పుడు ఒక వీడియో పెడుతున్నారు, మీకు కుదిరినప్పుడు, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, షో మీకు టైం ఉన్నప్పుడు చూస్తున్నారు, అంటే మీకు అసలు సోషల్ మీడియా అంటేనే ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. కానీ మీ హస్బెండ్ కోసం మీరు ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ పేజ్ ఎవరు చూస్తున్నారు? వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తున్నారా? అది యాక్చువల్గా అయితే అది నేనే చూస్తున్నాను, బట్ ఎంత వరకు చూడాలో అంతవరకు చూడట్లేదు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. మెసేజ్ వస్తున్నాయన్నా? యా, మెసేజెస్ ఇట్స్ అంటే ఈ లాస్ట్ 2 daysలో 3 daysలో కొంచెం చాలా ఎక్కువే అయ్యింది. సో అదే అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఒక పర్సన్ తెలియని మనిషి గురించి ఒక 1 hour షోలో ఒక 5 minutes ఆర్ 15 minutes చూసేసి ఇప్పుడు అంత రేంజ్లో కమెంట్స్ పెట్టాలంటే ఒక మనిషి మీద గ్రడ్జ్ ఉండాలి మనకి. అంటారు కదా, కోపం ఎట్లా అంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కోపం అనేసి అన్నట్టుగా ఉండాలి. కానీ వాళ్ళు పెట్టే ఈ మనిషి ఎప్పటి నుంచి తెలుసు మీకు, అసలు ఈ మనిషి గురించి మీకు ఏం తెలుసు మీరు ఆ సార్ట్ ఆఫ్ కమెంట్స్ పెట్టడానికి? సో అదే నా కంప్లైంట్ యాక్చువల్లీ దాని గురించి. సో అది ఈ సిచ్యువేషన్ అనే కాదు, రేపొద్దున ఎటువంటిది జరిగినా కూడా పెద్ద వాళ్ళే, పెద్ద మన రాజకీయ నేతలు ఎవరున్నా కూడా, జనాల్ని ఆదరించే రాజకీయ నేతలు ఎవరైతే జనాల కోసమే వచ్చారో, జనసేన అనుకుంటూ జనాల కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి తప్పలేదు. కానీ అదే అంటున్నా, అలాంటివి జరిగినప్పుడు కూడా జనాలు ఆలోచించాలి అనేసి అదొక మెసేజ్. నేను యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, డెఫినెట్లీ ఆలోచించాలి. ఒక మనిషి గురించి మనం అట్లా పెడుతున్నాం అని అంటే నీకు అసలు ఏం తెలుసు? నీకు ఏదో షో మీద ఒక 5 నిమిషాలు చూపించారు, 10 నిమిషాలు చూపించారు, ఒక గంట చూపించారు అని అంటే, ఆయన అదే అన్నారు కదా, మీరు 5 నిమిషాలు నన్ను జడ్జి చేసేయగలిగారైతే మీరు దేవుళ్ళు అయి ఉండాలని చెప్పేసి అని అన్నారు కదా. మనుషులందరూ దేవుళ్ళు అయిపోయారు ఇప్పుడు. మనుషులందరూ దేవుళ్ళు అయిపోయారు. అది మీలో కూడా తెలియని హ్యూమర్ ఉంది యాక్చువల్లీ. అవునా అనిపించింది చెప్పాను, ఎందుకంటే ఈ 2 days నుంచి నేను చాలా లోలో ఉన్నాను డెఫినెట్లీ. బట్ యా, ఈ ప్రోమో చూసిన తర్వాత అది లో మొత్తం పోయిద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా హీట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి హౌస్లో. ఎందుకంటే ఓనర్స్ని అనుకుంటూ ఉన్నారు, టెనెంట్స్ కొంచెం కామ్ అయ్యారు. మొన్నటి వరకు టెనెంట్స్ కనిపించారు, ఇప్పుడు మర్యాద మనిషి చాలా బాధపడ్డాడు యాక్చువల్లీ. సో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ అనుకున్నాను కానీ ఇంత చిల్లర ఎక్కడా లేదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ వీక్లో ఏం జరుగుతాయో చూద్దాం, చాలా చేంజెస్ జరుగుతాయి అనిపిస్తుంది. అండ్ ఈయన కూడా ఓపెన్గా చెప్పేస్తున్నారు, నాకు నచ్చిపోతే నేను లెఫ్ట్ చేసేసేయండి, ఏమున్నా కూడా మిస్టేక్ అంటున్నారు. మీకు హరీష్ గారు కాకుండా హౌస్లో బాగా నచ్చిన పర్సన్స్ ఎవరు అసలు? అంటే వితౌట్ మాస్క్ లేకుండా వీళ్ళు ఆడుతున్నారు అనిపించిన ఒక 2-3 నేమ్స్ చెప్పండి. కామనర్స్ కావచ్చు, లేదా మాస్క్ లేకుండా ఎవరు ఆడట్లేదు, అందరూ మాస్క్ ఉన్నాయా? అదే అంటున్నాను, అది షో ఫార్మాట్ అయి ఉండొచ్చు, స్ట్రాటజీ అయి ఉండొచ్చు, అది ఉంటుంది షోలో డెఫినెట్గా. ఓకే, అది ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న భరణి గారును తనుజ గారిది జరిగింది యాక్చువల్గా. ఆయన అంత రేజ్తో వచ్చేసేసి అలా అరిచేస్తూ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి హీ నో ద ట్రూత్. అరే అసలు అది చాలా సింపుల్గా పోనివ్వచ్చు, ఏమనుకోవద్దు, నాకు తెలిసి సంజన గారు తీసుకున్నట్టున్నారు, మాకు తెలుసు, అది నేను చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అన్నా కూడా ఆయన అసలు నెక్స్ట్ లెవెల్కి ఉండేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే ఇది రియాలిటీ షోనే కదా. సో మనల్ని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటాం అనేది మ్యాటర్ చేస్తుంది. ఆయన ఇప్పుడు టాపిక్ రాలేదనుకో, ఆయన చెప్పలేదు, ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అవునబ్బా టాపిక్ రాలేదు, నేను చెప్పలేదు కాబట్టి అయిపోయింది. కాదు, టాపిక్ వచ్చింది, కొట్టేసుకుంటున్నారు, అరిచేసుకుంటున్నారు జనాలు. లోపల నుంచి సుమన్ శెట్టి గారు
తనుజ పరిగెత్తుకుంటూ వచ్చేసినప్పుడు బయటికి అట్లీస్ట్ అప్పుడన్నా చెప్పాలి కదా అని చెప్పేసి నా ఇది. సో అక్కడ పర్సనాలిటీస్ బయటపడ్డాయి, విచ్ ఇస్ ఎలివేట్ అవ్వలేదు ఆబ్వియస్లీ. యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. ఎస్, ఫైనల్లీ హరిత హరీష్ యా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి, మా కన్నాకి, అందరికీ కన్నా బీ స్ట్రాంగ్. యా నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నా బయట. సో నువ్వు ఏ సంకల్పంతో అయితే వెళ్ళావో, జనాలు మనసులు గెలుచుకోవాలి అనేది, లౌడ్ నుంచి లవ్డ్ అవ్వాలి అనేది ఇదేదైతే ఉందో డెఫినెట్లీ కొంచెం బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ కొంచెం సెటరైడ్ అవడానికి చూసుకో. తనే అంటారు యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు, ఆ డైలాగ్ నాకు కరెక్ట్గా రావట్లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుండే మనిషి ప్రాపర్గా. ఇప్పుడు ఎందుకంటే బర్నీ గారితో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన చెప్పండి అని చెప్పి సడన్గా ఒకసారి ఆయన స్లో అయిపోయారు. సరే చెప్పండి అని చెప్పి వినడానికి ఆయన. సో డెఫినెట్లీ అది చాలానే ఉంది ఆయనలో. సో దాన్ని కొంచెం బయట తీస్తే డెఫినెట్లీ ట్రై టు జస్ట్ సార్ట్ ద థింగ్స్. ఓకే, సపోర్ట్ చేయమని కానీ ఏమైనా చెప్తారా ఆడియన్స్కి? సపోర్ట్ అదే కదా, ఆయన ఆల్రెడీ చెప్పారు కదా, ఆయన నచ్చితే, ఆయన గేమ్ నచ్చితే డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా సపోర్ట్ చేయండి. ఓకే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు కనెక్ట్ అవుతే డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఆయనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరిత హరీష్ గారు. సో thank you. కొంచెం కాన్వర్జేషన్తో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేను.